ఢిల్లీకి వెళ్ళిపోదాం, ఢిల్లీ దంగల్కి వెళ్దాం. ఒకసారి ఆచార్య గారు మాట్లాడేశాక ఈ ఓయూ గురించి. ఆచార్య గారు ఏం చెప్తారు? నేను ముఖ్యమంత్రి గారి సవాళ్ళు, ఓయూలో కామెంట్స్ గురించి, అలాగే ఉద్యోగాల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఇవాళ కోదండరామ్ గారిని 15 రోజులలో నియమిస్తాను అని ఎమ్మెల్సీగా అన్నాడు. చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఆ పంచాయతీలో మీరు లేరు, అది వీళ్ళిద్దరు పంచాయతీ. లేదు, ఆయన నియమించడంలో తప్పు లేదు. వారు ఒక ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో వారు పాత్ర పోషించారు. కాకపోతే ఏమైందంటే తెలంగాణ వచ్చిన క్రమంలో ఆయననేమో కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపిండు, టీఆర్ఎస్ దిక్కు మొగ్గు చూపలేదు అనేది వాళ్ళిద్దరి మధ్యలో భావన పెట్టుకొని కేసీఆర్ గారిని, ఏదైతే కేసీఆర్ గారు కోదండరామ్ గారిని అనేక విధాలుగా అవమానించి అవన్నీ జరిగినటువంటివి. ఆ తర్వాత ఇవాళ ఎటకేల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనని టేక్ ఓవర్ చేసుకోవాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో ఆయన నియమించిండ్రు. సరే, అది ఎమ్మెల్సీల నియామకంలో గవర్నర్ పాత్ర, కోర్టు పాత్ర మనం ప్రశ్నించి మనం దాని మీద తర్కవాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఎవరికైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా చట్టబద్ధంగా ఇస్తే మేము దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడినట్టు అది ఒక్కటే కాదు, ఆయన యూనివర్సిటీ మీద, విద్యార్థుల మీద అనేక విధాలుగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నిలుపుకోవాలి. 2 సంవత్సరాలు దాటుకొచ్చింది, ఇవాళ 2 ఏళ్లకు ఒకసారి పోయొచ్చిండు. ఆయన ఇచ్చిన మాట విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, యూనివర్సిటీ మీద చేసినటువంటి మాటలన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకొని వాటిని అమలు పరిస్తే వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి చేస్తాను, 1000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్లని పూర్తి చేసిర్రు. అరకొర 1-2 ఏమన్నా చిన్న చిన్నవి రావచ్చు. నేనేమంటున్నానంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. సంవత్సరం పోయింది, 2 ఏళ్లకు వచ్చింది. సరే, ఇవాళ ఉద్యోగాల మీద డిబేట్ కాదు ఇది. రేవంత్ రెడ్డి మాటలు ఏవే కోటలు దాటుతున్నాయి, చేతులేమో కడపలు దాటుతలేవు. ఇక దాని గురించి పెద్దగా మనం చెప్పాల్సి, ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు. కాంగ్రెస్ అంతర్గత సమావేశాలకు ఫ్రస్ట్రేషన్. ఇలా మన జడ్చర్ల ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టిండు మహబూబ్నగర్ ఎమ్మెల్యేలతోటి. ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టిండు సీక్రెట్ గా అనేది బయటకు వస్తున్నది. ఆయన ఏంటంటే భావం మనసులో పెట్టుకొని బయటకు ఇంకోటి చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ లో విద్యార్థులు నా పక్షాన రెచ్చగొట్టుకోవాలనేటువంటి విధంగా ఆయన ఏదో పెద్ద పొలిటికల్ స్కెచ్ మీరు డిజైన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేశారు లేదో కానీ ఇప్పుడు మేమెందుకు చేస్తాం? ఇప్పుడు డిజైన్ మొత్తం ఆయనే చేస్తున్నాడు. మొత్తం కూడా ఆయనే రూపకల్పన చేసి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ప్రజలు ఎక్కడ అడుగుతారో అని రోజుకో కొత్తది తెర మీదకి తీసుకొచ్చి ఇలా డ్రామాలు ఆడేటువంటి ప్రభుత్వం ఇది. సరే, అది ఎలా ఉంటే బ్రేక్ తీసుకుంటా. మీరు మీ మీద ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో మొత్తం అంతా మీ చుట్టూనే, ఎందుకంటే ఒకటి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు అనేది, రెండోది యూరియా. ఒక నిమిషం, ఇప్పుడు కాదు బ్రేక్ తర్వాత మాట్లాడదాం. నేను జస్ట్ ఇంట్రో చెప్తున్నాను అంతే.